ఇండియా పైన భారతీయుల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు కక్కుతూనే ఉన్నారు. ఇండియా తమకు చిరకాల మిత్రుడంటూనే సందర్భం వచ్చిన ప్రతిసారి ఇండియాపై తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ఇండియాలో ఉద్యోగ నియామకాలు ఆపేయాలి అని ఆర్డర్ పాస్ చేశారు. వాషింగ్టన్లో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రసంగించినటువంటి ట్రంప్ విదేశాల్లో ఉద్యోగ నియామకాలు ఆపి అమెరికాపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు పనిచేయాలి అంటున్నారు. ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వొద్దని అంటున్నారు. అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి అంటున్నారు ట్రంప్. దీంతో తమ కంపెనీలు అమెరికన్లను మర్చిపోతున్నారు అనే ఫీలింగ్లో అమెరికన్లు ఉన్నారు అంటున్నారు. అమెరికాలో ఉన్న ఫ్రీడమ్ను ఉపయోగించుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఎదిగాయి, కానీ పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెడుతూ ఆ దేశాలను డెవలప్ చేస్తున్నాయని మండిపడ్డారు. అమెరికన్ కంపెనీలు చైనాలో సంస్థలు ఏర్పాటు చేస్తూ ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేస్తూ ఐర్లాండ్లో లాభాలు క్రియేట్ చేస్తున్నాయన్నారు. ఈ విషయం కంపెనీలకు అర్థమవుతోందా అని ప్రశ్నించారు ట్రంప్. ఏఐ రేస్లో అమెరికా ముందుండాలని, అందుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికాను ముందుంచాలని, నిజమైన దేశభక్తిని కంపెనీలు చాటుకోవాలి అంటున్నారు. టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికా కోసమే పనిచేయాలి, అమెరికాను అన్ని రంగాల్లో ముందుంచడమే మన కర్తవ్యం, అందులో ఏఐ టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలి, దానికోసం కంపెనీలు పనిచేయాలి అంటున్నారు ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు కూడా చేశారు.